హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూకేలో ఎడ్యుకేషన్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలాగే పార్ట్ టైం జాబ్స్, ఎంత టైం వర్క్ చేయొచ్చు, ఎంత సంపాదించుకునే అవకాశం ఉంటుంది, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటాయి, పిఎస్డబ్ల్యూ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, మీ వర్క్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, పిఆర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, మనం ఎలాంటి ప్రిపరేషన్ చేస్తే మనం త్వరగా జాబ్స్ తెచ్చుకోవచ్చు లాంటి టాపిక్స్ మీద ఈరోజు నేను మాట్లాడతాను. యూకేలో మనందరికీ తెలిసినట్టు పరిస్థితులు అయితే అంత బాగాలేదు. ఇన్ఫ్యాక్ట్ యూకే అనే కాదు, యూఎస్, యూకే ఎక్కడ చూసినా, ఆస్ట్రేలియా అయినా ఎక్కడైనా కూడా రిసెషన్ వల్ల అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఏ కంట్రీలో మీరు అడిగినా కూడా, ఎవరిని అడిగినా కూడా అక్కడ ఉన్నవాళ్ళు పరిస్థితులు బాగాలేదు, ఇప్పుడు రావటం అంత మంచిది కాదు అని చెప్తారు. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయి, ఈ రిసెషన్ అనేది ఇలాగే ఎప్పటికీ ఉంటుందా, ఇవన్నీ నేను అనలైజ్ చేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామందికి తెలిసినట్టుగా యూకేలో కనుక మనం చదువుకుంటే వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఏం చెప్తారు, యూకే డిగ్రీస్ ఆర్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ అంటారు. అది అందరికీ తెలిసిందే, దాని గురించి పెద్దగా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం యూకే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటాయని కూడా చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ యూకే ఎడ్యుకేషన్ ఈజ్ రేటెడ్ అమాంగ్ ద టాప్ 3 ఇన్ ద వరల్డ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎలాంటి యూనివర్సిటీలో చదువుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మంచి యూనివర్సిటీస్లో చదివితే ఆబ్వియస్లీ మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. నాట్ ఎవ్రీ యూనివర్సిటీ ఇన్ యూకే, ఇన్ఫ్యాక్ట్ ఏ కంట్రీలో చూసుకున్నా, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఎక్కడ చూసుకున్నా ప్రతి యూనివర్సిటీ సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయదు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ర్యాంకింగ్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. యూకేలో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే 2 years ఆఫ్ పిఎస్డబ్ల్యూ. సో మీ ఎడ్యుకేషన్ తర్వాత ఒక 2 years వర్క్ చేసుకునే రైట్ మీకు యూకే ప్రొవైడ్ చేస్తుంది. యూకేలో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మాస్టర్స్కి అయ్యే ఖర్చు, అంటే నేను కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ ట్యూషన్ ఫీజు కనుక మనం చూస్తే కొంతవరకు అఫోర్డబుల్లో మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు కనుక టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ చూస్తే ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంపీరియల్ కాలేజ్ లండన్లో కనుక మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటే ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీకు ఓవర్సీస్ స్టూడెంట్స్కి అయితే 43,000 ఉంటుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో చాలా తక్కువ మంది స్టూడెంట్సే వెళ్తారు. కాబట్టి అలాంటి యూనివర్సిటీస్ గురించి నేను చెప్పట్లేదు. మీకు డీమాంట్ఫోర్ట్ యూనివర్సిటీ లాంటి కాలేజ్లో ఆర్ యూనివర్సిటీలో మీరు కనుక మాస్టర్స్ చేయాలి అనుకుంటే అరౌండ్ 1 yearకి 17,600 ఉంది. సో చూడండి, మీకు మాస్టర్స్ 17 lakhs ఆర్ మేబీ అరౌండ్ 18 lakhsలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఒక్క కాలేజే కాదు, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్, మన ఇండియన్స్ వెళ్ళే యూనివర్సిటీస్ అన్నీ కూడా అరౌండ్ 16,000 to 22,000 మధ్యలో ఉంటాయి, విచ్ ఈజ్ అరౌండ్ 23-24 lakhs. దట్స్ ద హైయెస్ట్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అంటే మీరు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి వెళ్తే చాలా ఉంటుంది, బట్ ఐఎమ్ నాట్ రెఫరింగ్ టు సచ్ స్టూడెంట్స్. యూజువల్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూకే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా దే ప్రెఫర్ గుడ్ యూనివర్సిటీస్, నాట్ ది ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ యూనివర్సిటీ. మోస్ట్ ఆఫ్ ది యూఎస్ యూనివర్సిటీస్లో అయితే మీకు 2 years మాస్టర్స్ ఉంటుంది, అండ్ పర్ ఇయర్ మినిమం స్టార్టింగ్ వచ్చి 15 lakhs దాకా ఉంటుంది. సో 2 years అరౌండ్ 30 lakhs. అదే మీరు కొంచెం డీసెంట్ యూనివర్సిటీస్ కనుక చూస్తే యూఎస్లో ఇట్స్ సమ్వేర్ బిట్వీన్ 30 to 36 lakhs డెఫినెట్గా ఉంటుంది. మీరు అదే యూకేలో అయితే సేమ్ మాస్టర్స్ని 20 lakhsలో కంప్లీట్ చేయొచ్చు. అనదర్ అడ్వాంటేజ్ హియర్ ఇస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్. మీరు 1 yearలోనే మాస్టర్స్ కంప్లీట్ చేయగలుగుతారు. మీకు యూఎస్లో అయితే 2 years పడుతుంది, కానీ యూకేలో 1 year పడుతుంది. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్. సో ఈ అడ్వాంటేజెస్ కాబట్టి నేనేదో మిమ్మల్ని యూకే వెళ్ళండి అని నేను ఫోర్స్ చేయట్లేదు. దిస్ వీడియో is to explain, okay, what are the advantages and disadvantages of studying in UK, పార్ట్ టైం జాబ్స్ చేస్తే ఎంత సంపాదించుకోవచ్చు, పిఎస్డబ్ల్యూ ఎన్ని ఇయర్స్, పిఆర్ అవకాశాలు ఉన్నాయా లేదా, అండ్ అక్కడ జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టంగా ఉంది. సో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ద డిసడ్వాంటేజెస్ కనుక మనం చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ మీరు లండన్ లాంటి ఏరియాలో చూస్తే మంత్లీ ఎక్స్పెన్సెస్ మినిమం 1,000 to 1,100 pounds ఖచ్చితంగా అవుతుంది. దట్ ఈస్ అరౌండ్ 1,20,000 1,30,000 ఇన్ ఇండియన్ రూపీస్.
మీరు వేరే సిటీస్లో చూస్తే కూడా బిట్వీన్ 600 to 750 దాకా అవుతుంది. సో స్పాన్సర్డ్ జాబ్స్ ఇన్ యూకే చాలా కష్టం తెచ్చుకోవడం, అంత ఈజీ కాదు. టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడంటే రిసెషన్ ఉంది, సో ఇప్పుడు ప్రతి జాబ్ కష్టమే, స్పాన్సర్డ్ అయినా స్పాన్సర్షిప్ లేకపోయినా. బట్ అదర్వైజ్ ఆల్సో రిసెషన్ లేనప్పుడు కూడా స్పాన్సర్డ్ జాబ్స్ అనేది అంత ఈజీ కాదు. యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్, యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీకు స్కిల్ చాలా ఉంటే తప్ప స్పాన్సర్డ్ జాబ్స్ అనేది యూజువల్గా అంత ఈజీగా దొరకవు. సో అదొక డిసడ్వాంటేజ్. అనదర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే యూకేలో పిఆర్ తెచ్చుకోవటం అనేది కొంచెం లెందీ ప్రాసెస్. మీకు ఐర్లాండ్లో కానీ కెనడాలో కానీ మీరు ఒక 2 years అక్కడ కనుక వర్క్ చేస్తే మీకు పిఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు కెనడాలో సిచ్యువేషన్ బాగాలేదనుకోండి, బట్ అదర్వైజ్ బట్ యూకేలో అయితే మీకు మినిమం 5 years వర్క్ చేయాల్సి ఉంటుంది, అండ్ దట్ టు ఆన్ ఎ Tier 2 వీసా. సో ఇది అంత ఈజీ కాదు, ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్. ఇప్పుడు యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ మేజర్ 2 differences ఏంటంటే లండన్ అండ్ నాన్ లండన్ సిటీస్ అని యూజువల్గా మనం అలా పిలుస్తాము. లండన్లో కనుక ఉంటే మీకు మంత్లీ అకామిడేషన్ వచ్చి 600 to 800 ఉంటుంది. ట్రావెల్ అండ్ ఫుడ్ సమ్వేర్ అరౌండ్ 300 to 350 కూడా ఉండొచ్చు, అండ్ మిస్లీనియస్ మేబీ 100 to 150. టోటల్ వచ్చి మీకు 975 నుంచి 1300 దాకా అవుతుంది. అదే మీరు అదర్ సిటీస్ చూస్తే అదర్ దాన్ లండన్ మీకు అరౌండ్ 675 to 825 పర్ మంత్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూసిన ఎక్స్పెన్సెస్లో కొంచెం ఎక్కువ తక్కువ డెఫినెట్లీ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీరు ఎవరితో స్టే చేస్తున్నారు, మీరు ఉండే రూమ్లో ఎంతమంది ఉంటున్నారు, అండ్ మీ లైఫ్ స్టైల్ ఏంటి, దీన్ని బట్టి కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. అసలు యూకేలో పార్ట్ టైమ్స్ ఎన్ని అవర్స్ చేయొచ్చు పర్ వీక్ అండ్ ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు యూఎస్లో కనుక చూస్తే సేమ్ 20 hours per week. యూకేలో కూడా 20 hours per week స్టూడెంట్ కెన్ వర్క్. సో 20 hours కనుక మీరు పని చేస్తే యూకేలో ఉన్న మినిమం వేజ్ వచ్చి 11 pounds per hour కాబట్టి 20 hours into 11 which is 220 pounds per week. మీరు 4 weeks కనుక పని చేస్తే 880 వరకు మీరు సంపాదించవచ్చు. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఓన్లీ ద మినిమం వేజ్ రేట్ విచ్ ఈజ్ 11. యూకేలో చాలా వరకు యూనివర్సిటీస్ ఏంటంటే టర్మ్ టైం అనేది ఒకటి ఉంటుంది. అంటే 9 months మీకు కాలేజ్ జరిగితే ఒక 3 months హాలిడేస్ ఉంటాయి. సో ఈ 3 monthsలో మీరు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు, అంటే 40 hours per week పని చేసుకోవచ్చు. సో ఇక్కడ 40 hours కనుక మీరు పని చేస్తే పర్ వీక్ 440 pounds మీరు సంపాదించవచ్చు. 440 into 4 weeks విచ్ ఇస్ 1760 per month. సో ఇట్లా మీరు ఓన్లీ 3 months మీకు టైం దొరుకుతుంది. సో మీరు చూసుకోవాలి, ప్రతి యూనివర్సిటీకి ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు. కొన్ని యూనివర్సిటీస్ 1 month హాలిడేస్ ఇస్తారు, కొన్ని యూనివర్సిటీస్ 3 months ఇస్తారు. మీరు చూస్తే 1 yearలో టోటల్గా ఒక 13,000 వరకు ఎర్న్ చేయొచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది హై పేయింగ్ పార్ట్ టైమ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ యూకే. ఫ్రీలాన్సర్స్ ఏ స్కిల్ సెట్ అయినా కానీ, గ్రాఫిక్ డిజైనర్స్ అవ్వచ్చు, ఐటీలో ఉండొచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ సెల్ అండ్ వాట్ స్కిల్ యూ హ్యావ్. స్టైలిస్ట్, రిసెప్షనిస్ట్, డెలివరీ జాబ్స్, కేర్ వర్కర్స్, వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్స్, సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్, సెక్యూరిటీ జాబ్స్, కన్స్ట్రక్షన్ జాబ్స్. సో ఇట్లా డిఫరెంట్ పార్ట్ టైం ఆపర్చునిటీస్ యూకేలో ఉంటాయి. యూకేలో పిఎస్డబ్ల్యూ వచ్చి 2 years ఉంటుంది. మీరు 1 year కోర్స్కి వెళ్ళినా 2 years కోర్స్కి వెళ్ళినా తర్వాత 2 years పిఎస్డబ్ల్యూ ఉంటుంది. సో చాలామంది 2 years కోర్స్ ప్రిఫర్ చేసుకుంటారు, ఎందుకంటే 2+2 4 years వీసా ఉంటుందని చెప్పి. బట్ 2+2 అయినా 1+2 అయినా ఎండ్ ఆఫ్ ది డే పిఎస్డబ్ల్యూ అయితే 2 years మాత్రమే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ పిఎస్డబ్ల్యూలో ఉన్నప్పుడు స్పాన్సర్డ్ జాబ్స్ గురించి ట్రై చేస్తారు, ఎందుకంటే స్పాన్సర్షిప్ కనుక ఉంటే మీకు Tier 2 వీసా వేసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీగా దొరకట్లేదు స్పాన్సర్డ్ జాబ్స్. ఈవెన్ నార్మల్ అసలు జాబ్సే దొరికే పరిస్థితి చాలా తక్కువ ఉంది, స్పాన్సర్డ్ జాబ్స్ ఇంకా కష్టంగా ఉంది. సో మీకు కాంపిటీషన్ చాలా ఉంది కాబట్టి మీకు కాంపిటీషన్ బీట్ చేయాలి అంటే మీరు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, మీ స్కిల్ డెవలప్మెంట్ ఎలా జరగాలి, సో వీటన్నిటి మీద కనుక మీకు కాన్సన్ట్రేట్ చేసి మీరు ఏమైనా కాంపిటీషన్ బీట్ చేయగలిగితే మీకు స్పాన్సర్డ్ జాబ్స్ వస్తాయి. యూకేలో పిఆర్ ఆపర్చునిటీస్ చాలామందికి తెలీదు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఐడియా ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే, ఓకే యూకేలో ఉంటే ఒక 4 years వీసా వస్తుంది, 4 years తర్వాత వెనక్కి వచ్చేయాలి అని ఉంటుంది. మీకు స్పాన్సర్డ్ జాబ్ వచ్చి Tier 2 వీసా వస్తే రావాల్సిన అవసరం లేదు, లేకపోతే వెనక్కి వచ్చేయాలి.
ఇన్ కేస్ మీరు టైర్ 2 మీద కనుక 5 ఇయర్స్ పాటు అక్కడ వర్క్ చేస్తే మీకు పిఆర్ ఎలిజిబిలిటీ ఉంది. అక్కడ దాన్ని ఐఎల్ఆర్ అని అంటారు, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. దీన్ని పిఆర్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ ఐఎల్ఆర్ మీద మీరు అక్కడ ఉండి వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా. మీరు ఐఎల్ఆర్ మీద 1 ఇయర్ కనుక ఉంటే మీకు సిటిజన్షిప్ అప్లై చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. బట్ సిటిజన్షిప్ అనేది మ్యాండేటరీ కాదు, అప్లై చేసుకోకపోయినా పర్లేదు, మీకు ఐఎల్ఆర్ మీదే అక్కడ ఉండి జాబ్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. యూకేలో ఐఎల్ఆర్ అప్లై చేసుకోవాలి అంటే టైర్ 2 మీద 5 ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి. అలాగే ఆ లాస్ట్ 5 ఇయర్స్లో ఏ ఇయర్లో అయినా కానీ నాట్ మోర్ దాన్ 180 డేస్ మీరు అవుట్ సైడ్ ఆఫ్ యూకే ఉండకూడదు. మినిమం శాలరీ వచ్చి 25,000 నుంచి 26,000 ఉండాలి. అదే హెల్త్ కేర్ మీద ఉంటే మీరు 20,000 to 21,000 ఉంటే చాలు. మీరు యూకేలో చదవాలనుకుంటే డెఫినెట్లీ బేసిక్ రీసెర్చ్ చేయండి, యూనివర్సిటీస్ గురించి రీసెర్చ్ చేయండి, కోర్స్ గురించి రీసెర్చ్ చేయండి. మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో ఏం చదివారు, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చూడాలి. యూనివర్సిటీ ర్యాంకింగ్స్తో పాటు మీరు ఎంచుకున్న కోర్స్ ఆ యూనివర్సిటీలో రేటింగ్ బాగుందా లేదా, కోర్స్ కంటెంట్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ అన్నీ మీరు చదవాలనుకునే సబ్జెక్ట్స్ అయినా, ఆ కోర్సులో ఇంటర్న్షిప్ ఆర్ ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేసి ఉందా, ప్లేస్మెంట్ ఇయర్ ఉందా, ఇట్లాంటివి చూడండి. మీరు ఆన్లైన్లో కొన్ని వీడియోస్ చూసుంటారు కదా, కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు పలానా కాలేజ్ మాత్రమే చెప్తారు, అక్కడికే వెళ్ళమని ఫోర్స్ చేస్తారు అని మీరు చాలా వినే ఉంటారు కదా. అసలు మీరు బేసిక్ రీసెర్చ్ కనుక చేసి నేను పలానా యూనివర్సిటీకి, నేను ఈ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఈ కోర్స్ చదవాలి, ఇది నా ఫస్ట్ ఆప్షన్, ఈ యూనివర్సిటీ నాకు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఇది అని మీరు స్పెసిఫిక్గా ఫిక్స్ అయితే మిమ్మల్ని ఎవరైనా ఎందుకు ఫోర్స్ చేస్తారు? మీ ఆప్షన్స్ మీరు చెప్తారు కన్సల్టెంట్కి, వాళ్ళు అప్లై చేస్తారు. ఇన్ కేస్ మీరు ఇచ్చిన ఆప్షన్స్ కనుక వాళ్ళు అప్లై చేయము అని చెప్తే మీరు రీజన్స్ అడగవచ్చు. మీరు కన్విన్సింగ్గా అనిపించకపోతే వాళ్ళు చెప్పే రీజన్స్, ఇంకో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళండి. సో బేసిక్గా కన్సల్టెంట్స్ కావాలని పుష్ చేస్తారు అని అనుకోవటం అది ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి అట్లా జరిగి ఉండొచ్చు. బట్ యూజువలీ మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేసి మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అయితే ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మీ రీసెర్చ్ మీకు హెల్ప్ అవుతుంది. యూకేలో రిసెషన్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ యూకే కాదు, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో అలాగే ఉంది. బట్ యూకే జీడిపి కనుక మీరు చూస్తే సెప్టెంబర్ 2020 నుంచి అక్టోబర్ 2023 వరకు, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ టైంలో దెర్ ఆర్ మోర్ దెన్ 6 months వేర్ జీడిపి అనేది నెగిటివ్లో ఉండటం జరిగింది. బట్ మీరు 24లో కనుక చూస్తే అట్లీస్ట్ దెర్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ బెటర్మెంట్. అంటే డ్రాస్టిక్గా గ్రోత్ అయితే లేదు, బట్ అట్లీస్ట్ పెద్దగా నెగిటివ్లోకి అయితే వెళ్ళలేదు. యూకేలో ఎంప్లాయ్మెంట్ డేటా కనుక మీరు చూస్తే ఓన్లీ ఆఫ్టర్ జూలై 2024 కొంచెం స్లైడ్గా పికప్ అయింది. యూకేలో జాబ్ తెచ్చుకోవడం కష్టమని మీరు వినే ఉంటారు, కానీ మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే కొంచెం కాంపిటీషన్లో ఒక అడుగు ముందుండే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిపేర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో మాస్టర్స్లో ఉండగానే మీరు ఐడెంటిఫై చేయాలి ఎలాంటి జాబ్స్ నేను టార్గెట్ చేయాలి, ఏ స్కిల్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటే మీకు కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మాస్టర్స్ అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించి ఒక 2-3 నెలలు స్కిల్ డెవలప్మెంట్ కోసం స్పెండ్ చేస్తే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఉండేదే 2 years. సో ఆ 2 yearsలో మీరు మ్యాక్సిమం టైం మీరు జాబ్ చేసేలా ఉండాలి. అలాగే స్పాన్సర్డ్ జాబ్స్ గురించి ట్రై చేయాలి. నెక్స్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూకేలో జాబ్ రావడం ఒక ఎత్తు అయితే స్పాన్సర్షిప్ మీకు రావాలి అంటే ఆ లోకల్ కంపెనీస్ చాలా వరకు చూసేది ఏంటంటే నెట్వర్కింగ్ స్కిల్స్. సో మీరు ఆ డైవర్స్ కల్చర్లో మీరు ఎంతవరకు ఇమిడి ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన తెలుగు వాళ్ళని ఎత్తుకోవటం, వాళ్ళతోనే ఉండటం, వాళ్ళతోనే మాట్లాడటం ఇలాంటివి కాకుండా మీరు అందరితో బాగా ఉంటే మీకు బెటర్గా స్పాన్సర్డ్ జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ కోర్స్ అయితే చేశారో మాస్టర్స్లో దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవటం కానీ ఏదైనా ఇంటర్న్షిప్ చేయటం కానీ చాలా ఇంపార్టెంట్. మాస్టర్స్ అవ్వకముందే ఇవన్నీ మీరు చేసి ఉంటే మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది, మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ జనరల్గా ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్లీ, మీరు అక్కడ ఉండి అక్కడ లోకల్స్తో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, కానీ అదొక్కటే సరిపోదు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అక్కడ చాలా అవసరం. సో కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు
మీ కాంపిటీషన్లో మీరు ముందు నిలబడాలి అంటే వాళ్ళకంటే బెటర్గా మీరు ఎలా ఉండగలుగుతారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ జాబ్స్. సో మీ ప్రొఫైల్కి, మీ స్కిల్స్కి తగ్గట్టుగా మీరు జాబ్స్ కనుక ఐడెంటిఫై చేసి వాటిని అప్లై చేయగలిగితే ఎంతో కొంత సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక మిస్టేక్స్ చాలా వరకు మన ఇండియన్స్ అవ్వచ్చు, అట్లీస్ట్ నాకు తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఫాలో అప్ చేయరు. లింక్డ్ఇన్ ఆర్ ఎనీ ఆఫ్ ది జాబ్ సైట్స్లో మీరు జాబ్ అప్లై చేసిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూకి వాళ్ళు పిలిస్తే వెళ్ళటం, లేదా లైట్ తీసుకుంటారు. సో అది కరెక్ట్ కాదు. మీరు అట్లీస్ట్ మంత్లీ 3 times or 4 times ఫాలో అప్ ఈమెయిల్స్ అనేది రాయండి అప్లై చేసిన తర్వాత. దీస్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒకటి మనం చేస్తేనే మనం మిగతా వాళ్ళకంటే బెటర్గా కాంపిటీషన్ బీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇండియాలో లాగా 4-5 పేజీల రెజ్యూమేస్ మీరు తయారు చేయొద్దు. మీ CV ఎప్పుడు కూడా 1 page ఉండాలి. క్రిస్ప్ అండ్ షార్ట్ ఇంట్రడక్షన్ ఉండాలి. డిస్క్రిప్షన్ అనగానే అది 1/2 page రాసేయద్దు. స్మాల్ పారాగ్రాఫ్ ఇస్ గుడ్ ఎనఫ్. 2-3 liner ఇస్ వెరీ సఫిషియంట్. సో బేసిక్గా 1 page CV అనేది ఇంపార్టెంట్. లాస్ట్ టిప్ ఏంటంటే స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్. మీకు మంచి జాబ్స్ రావాలి, త్వరగా రావాలి అనుకుంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లింక్డ్ఇన్లో చాలా వరకు హైరింగ్ మేనేజర్స్ మీకు ఉంటారు. ఆ హైరింగ్ మేనేజర్స్కి టచ్లో ఉండి వాళ్ళకి ఈమెయిల్స్ రాస్తూ ఫాలోఅప్స్ చేస్తూ మీరు అప్లై చేసిన జాబ్స్కి ఆ నెట్వర్కింగ్ అనేది పెంచుకోగలిగితే అట్లీస్ట్ మీకు టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న రెసెషన్లో జాబ్స్ అనేది కష్టంగా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. కానీ ఇవన్నీ కూడా చేయకుండా ఈ బేసిక్ పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకుని మనం చేయకపోతే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. PSW ఉన్న 2 years అనేది చాలా వాల్యుబుల్. సో యూకే వెళ్ళాలి అనుకుంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ ఎంతవరకు మనం అనుకుంటున్నామో, అట్ ద సేమ్ టైం మీకు ట్యూషన్ ఫీజు తక్కువ ఉంటుంది. PR ఆపర్చునిటీ డెఫినెట్లీ ఉంది, కానీ దానికి స్పాన్సర్డ్ జాబ్ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ జాబ్ కనుక మీకు రావాలి అని అనుకుంటే మన సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది చాలా ఉండాలి. చాలా హార్డ్ వర్క్ చేయాలి. అంత ఈజీగా ఇంతకుముందు లాగా ఈజీగా సెటిల్ అయిపోయి సంపాదించుకొని హ్యాపీగా ఉందాం అనే పరిస్థితులు అయితే లేదు. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ ఆబ్వియస్లీ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది అన్ని కంట్రీస్లో. అది ఒక్క యూకే అనే కాదు, అన్ని కంట్రీస్లో అదే సిచ్యువేషన్ ఉంది. రిసెషన్ లేనప్పుడు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడా మీకు వినపడవు. ఒక్క 10 రోజులు అటు ఇటుగా జాబ్స్ ఖచ్చితంగా వస్తాయి. స్పాన్సర్షిప్స్ కూడా కొంచెం దొరికే అవకాశాలే ఉంటాయి మీరు ప్రాపర్ నెట్వర్కింగ్ కనుక చేస్తే. బట్ రిసెషన్ ఉన్నప్పుడే ఇవన్నీ జాబ్స్ దొరకట్లేదు కాబట్టి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆ నెగిటివిటీ అనేది మీకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. డెఫినెట్లీ అమ్మో అసలు ఇప్పుడు యూకే వెళ్ళాలా, ఆర్ US వెళ్ళాలా, ఆర్ ఆస్ట్రేలియా వెళ్ళాలా, ఎక్కడికైనా వెళ్తే ఇదే పరిస్థితి ఉంది కదా. సో ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది కామన్గా ఎక్కడైనా ఉంటాయి. జాబ్స్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది, ఇవన్నీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. ఇప్పుడు కనుక మీరు వెళ్ళి మీరు పాస్ అయ్యేది 2025 ఎండింగ్లో ఆర్ 26లోనో ఎప్పుడో మీరు మాస్టర్స్ అయిపోతుంది. సో అప్పటికి సిచ్యువేషన్స్ ఇట్లాగే ఉంటాయని ఎట్లా మనం ముందే చెప్తాం. రిసెషన్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్గా చూస్తారు. మీరు ఒక 15-20 years కనుక మీరు గమనిస్తే రిసెషన్ రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇది ఆల్మోస్ట్ 5th or 6th టైం అనుకుంటా. సో ఎవ్రీ టైం రిసెషన్ వచ్చినప్పుడు రికవరీ పీరియడ్ అనేది ఒక 1.5 year ఖచ్చితంగా ఉంటుంది. మీరు మన రీసెంట్ టైమ్స్లో మీరు అందరికీ తెలిసిన రిసెషన్ వచ్చి కోవిడ్ తెలుసు కదా. కోవిడ్ ఎంత డ్రాస్టిక్గా ఇంపాక్ట్ చూపించింది అన్ని కంట్రీస్ మీద. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అరౌండ్ 1 to 2 yearsలో మళ్ళీ రికవర్ అయినాయి. యూకే కూడా అంతే. ఇట్ టుక్ టైమ్ బట్ ఇట్ రికవర్డ్. రిసెషన్ వల్ల ప్రాబ్లం అన్ని కంట్రీస్లో ఉంది, ఒక్క యూకే అనే కాదు. 2025లో మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్తే 2026లో మీకు కంప్లీట్ అవుతుంది. సో 2026లో కూడా రిసెషన్ ఉండే అవకాశం ఉండదు కదా. ఇంత టైం అయితే రిసెషన్ ఉండదు కదా. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి మీరు భయపడొద్దు. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ యూకే కనుక మీరు చూస్ చేసుకుంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న టిప్స్ అనేది ఫాలో అవ్వండి, రీసెర్చ్ చేయండి. మీ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడూ ఏదో నేర్చుకుంటూ ఉండండి. అప్డేట్ యువర్ టెక్నికల్ నాలెడ్జ్.
అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాపర్గా కనుక ఇవన్నీ ఫాలో అయితే అట్లీస్ట్ మిగతా వాళ్ళ మీద కొంచెమైనా మీరు బెటర్ పొజిషన్లో ఉండొచ్చు, త్వరగా జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది. అండ్ 2026లో అయితే డెఫినెట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండవు, ఇంత దారుణంగా అయితే ఉండవు, డెఫినెట్లీ బెటర్మెంట్ ఉంటుంది. సో ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్. ఇంతకు ముందులాగా పార్ట్ టైం చేసి ఫీజులు కట్టేసుకుందాం అనుకునే అవకాశాలు అయితే లేవు ఇప్పుడు, ఇంకొక 1-2 ఇయర్స్ వరకు కూడా ఉండదు. సో మీరు యూకే వెళ్తే ప్రాపర్గా వెళ్ళండి. ప్రాపర్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్, ఈదర్ ఇట్ ఈస్ యువర్ ఓన్ మనీ ఆర్ లోన్. మీరు పార్ట్ టైమ్స్ దొరకటమే లేట్ అవుతుంది, దొరికినా కూడా మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ వరకే మీరు సంపాదించుకుంటారు తప్ప అంతకంటే ఎక్కువ అయితే సంపాదించుకునే పరిస్థితి లేవు అక్కడ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యూకే కనుక మీరు చూస్ చేసుకుంటే ప్రాపర్ రీసెర్చ్ చేసి మీరు అక్కడికి వెళ్ళి మంచిగా చదువుకొని బాగా కష్టపడితే యూకేలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెఫినెట్లీ బెటర్గా ఉంటాయి. పిఆర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో యూకే డెఫినెట్లీ ఎ బెటర్ ఆప్షన్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.